వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. 101 మాచెల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఏఈఆర్ఓ తహసీల్దార్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతుంది. జూన్ 15వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియలో బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేసేలా తహసీల్దార్ కిరణ్ కుమార్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం మాచెల్ల నియోజకవర్గంలోని మొత్తం 2,62,801 ఓటర్లకు గాను 87.27% ఫారాలు పంపిణీ పూర్తయిందని, పూర్తి చేసిన ఫారాల సేకరణలో 8.43% పురోగతి నమోదయ్యిందని తహసీల్దార్ వెల్లడించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. దుర్గి మండలంలోని ముటుగూరు గ్రామ శివార్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్ఐ గోపాల్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,830 రూపాయల నగదు, 3 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గోపాల్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గోపాల్ హెచ్చరించారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పల్నాడు జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి షేక్ జానీ బాషా పిలుపునిచ్చారు. మాచెల్ల పట్టణంలోని 58వ బూత్ ఇంటింటికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. జానీ బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, 18 ఏళ్లు నిండిన యువకులు బాధ్యతాయుతంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటర్ జాబితాలో పేర్లు నమోదు సవరణలకు జూలై 14వ తేదీ వరకు ప్రభుత్వం గడువు కల్పించిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. కారంపూడి మండలంలోని పెద్ద కొదమగొండ్ల గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు లింగా కోటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గ్రామానికి చేరుకొని కోటయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పంగులూరి అంజయ్య, లక్ష్మీనారాయణ, చప్పిడి రాము, సత్యనారాయణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. కుటుంబ కలహాల నేపథ్యంలో మాచెల్లకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచెల్ల పట్టణంలోని పాత ఊర్లో నివసించే నాగులపాటి రవిచంద్ర ట్రావెల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి లోనైన రవిచంద్ర అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున రవిచంద్ర మృతదేహాన్ని ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటాన్ని గమనించిన భార్య వెంటనే బంధువులకు సమాచారం అందించింది. మృతుడికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. రవీంద్ర మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. నరసరావుపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీలు మరియు దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పర్యవేక్షణ వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను కలెక్టర్ కృతికా శుక్ల క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను, సదుపాయాలను తనిఖీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సగం పనులు చేసి వదిలేసిన పాఠశాల అదనపు తరగతి గదులను పరిశీలించారు. పూర్తి చేయటానికి అవసరమైన నిధులు గురించి ప్రిన్సిపల్ ను అడిగి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు అందించే నూతన పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జూలకంటి వెంకటరెడ్డి, గోగుల వెంకట్రామిరెడ్డి, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, బోయ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచెల్ల పట్టణంలో మొహరం వేడుకలు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ ముగిశాయి. పవిత్ర మొహరం మాసాన్ని పురస్కరించుకొని పాత మాచెల్ల పరిధిలోని పలు పీర్ల చావిడీల వద్ద ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా పీర్ల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా చావిడీల నుంచి భక్తులు పీర్లను భుజాన ధరించి మత సామరస్యానికి ప్రతీకగా పట్టణ పురవీధుల స్మారకార్థం నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా నెల రోజుల పాటు సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు అంతగా కురవడం లేదు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెల్కమ్ టు పీవీ న్యూస్. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు మార్చెల్ల నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. మార్చెల్ల ఏఈఆర్ఓ తహసీల్దార్ కిరణ్ కుమార్ మార్చెల్ల మండలం రాయవరం గ్రామంతో పాటు పలు గ్రామాలలో పర్యటించి డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా నమోదు, సవరణల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పారదర్శకంగా చేపట్టాలని బిఎల్ఓలకు సూచించారు. డిజిటలైజేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బిఎల్ఓలకు తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు.